ఈ ఊరికి మార్గదర్శి పట్టింది. పని చేయాలన్నటువంటి తపన్నాలో ఉంది. ఎన్నో ఏళ్లుగా రోడ్లే రానటువంటి ప్రాంతాల్లో అంతా రోడ్లు తీసుకొని వచ్చినాం. ఈ రోడ్లకి ఏమీ స్మార్ట్ సిటీ నిధులు గాని టీటీడీ నిధులు గాని వాడింది ఏమీ లేదు. మనం అందరం ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలో కట్టినటువంటి డబ్బులతోనే ఈ రోడ్లన్నీ కూడా నిర్మించుకున్నాం. కాకపోతే ఇక్కడ చదువుకున్నటువంటి వ్యక్తి, ఈ ఊర్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, ఊరి గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి తిరుపతి నగరపాలక సంస్థ పగ్గాలు చేతిలో పట్టుకున్నాడు. కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని అంతా కూడా తిరుపతిలో చేసి చూపించానన్న విషయాన్ని గుర్తించమని చెప్తున్నాను. ఇదే కార్పొరేషన్, ఇదే అధికారులు, ఇదే నాయకులు, ఇదే తిరుపతి. మరి ఇంతకు ముందు ఎందుకు మారలేదు, ఇప్పుడు ఎందుకు మారింది? ఒకసారి ఆలోచించండి. నేను ఇంకా రేపు అధికారంలోకి వస్తే, మీరు నన్ను గెలిపిస్తే ఇంకా 14 రోడ్లు వేస్తా గ్యారంటీగా. అవి ఆల్రెడీ నేను ప్రాసెస్ కూడా చేసేసాను. కౌన్సిల్ అన్ని అప్రూవల్ అన్ని అయిపోయినాయి. మొత్తంగా 34 రోడ్లు నెట్వర్క్ లో వస్తాయి. ఆ 14 రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు, 60 అడుగులు 80 అడుగుల రోడ్లు వస్తే ఎట్లుంటుందో ఒక్కసారి ఊహించుకోండి తిరుపతి. అందుకే నేను రోజు రోడ్ల మీద పొద్దున సాయంత్రం